ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతమంతా మీరు చూసినారు ప్రజలారా. మొన్నటి దినం నిన్నటి దినం 27వ తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే 27వ తారీఖు ఏం జరిగింది? వరదరాజిరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు, ఎంత దౌర్జన్యం చేసినారు, పోలీసుల చేత అడ్డ పెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు. మా వాళ్ళని లోపలికి కూడా రానియకుండా మళ్ళీ 28వ తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు. మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు పిలుచుకుపోయినారు. వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం, కుర్జీలు పగలగొట్టడం, కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడని చెప్పి తుస్సు బసప్ప జారిపించుకొని పోవడం, మళ్ళా వాయిదా, ఎన్నికలు జరగవు. ఇదంతా ప్రజలు చూసినారు. ప్రొద్దుటూరు ప్రజలారా, రైట్, బాగానే ఉంది. ఇంత తప్పు చేసినాడే వరదరాజిరెడ్డి గారు, ఇంత దుర్మార్గము, ఇంత దౌర్జన్యము, ఇంత బెదిరింపులు, ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు. ఇది మీరందరూ మనందరం చూసినాం. ప్రపంచం నిజంగా ఆయనకు సిగ్గు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాలి. ఏదో నేను చేసినా, రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా, తప్పు చేసినా అని ఒక వారం ముఖం సాటేయాల. ఆహా, నిన్న పదన మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు. సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ నుంచి వచ్చినాడు. వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రమే కానీ సిగ్గు, ఎగ్గు, శరం, మానవత్వం లేకుండా పచ్చి అబద్ధాలు ఎదుటోళ్ళ మీద మళ్ళీ నా మీద గొంతు కోసుకోవడమే. ఈ జీవితం అంతా నా మీదనో, రమణారెడ్డి మీదనో, లింగారెడ్డి మీదనో కోసుకోవాలా. ఎవరో ఒకరి మీద గొంతు కోసుకొని నువ్వు బతకాలా. ఈ గొడవకంతటి కారణం నేనంట ప్రజలారా. ఇది నాకు ఎట్నో అర్థం కాలే. నేను ఎట్లా గొడవ కారణమవుతానో నాకు అర్థం కాలే. మేము 19 మంది ఉన్నాం, మీరు ఒకరుండారు వార్డు మెంబర్లు. ఒకవేళ మా నుంచి పోతే ఒక 5 మంది వినారు. 5 నీ వాడు 1 కలిపితే 6, మేము 14. పోటీ చేసే 14 గెలుచాడా, 6 గెలుచాడా? మరి 14 గెలుచాడు, 6 గెలిచాడు అనేది 1వ తరగతి పిల్లోడికి తెలిసినా 85 సంవత్సరాల వరదరాజిరెడ్డి గారికి తెలియదా? మరి 6 సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు. పోటీ చేసి లెక్కలిచ్చాని 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి. కుదరకపాయ, మా వాళ్ళు లొంగకపోయేది. మీ ఆడికి కాక దౌర్జన్యం తిరుక్కుంటేవి, దౌర్జన్యం చేసివి, బెదిరించివి, అధికారులు ఏమేం చేయాలో అన్నీ చేసివి. అన్నీ చేసి ఇంత చేసినావు నువ్వు. దుర్మార్గం, ఇంత నీచంగా ప్రవర్తించినావు, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు, ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు. ప్రొద్దుటూరు ప్రజలందరూ చీచా అంటున్నారు నిన్ను. నీకా ఓటేసిందని బాధపడుతున్నారు వాళ్ళు. నీ గోషపంచ చూసి, నీ వయస్సు చూసి పెద్దోడులే, పెద్ద మనుషులు అనుకొని ఓటేసినామే. ఇంత దుర్మార్గునికి, ఇంత రౌడీగా మేము ఓటేసిందని అనుకుంటున్నారు ప్రజలు. వేసినావు, చేసినావు, బాగానే ఉంది. కనీసం ఒక వారం అన్న పశ్చాత్తాపడు. ఒక వారం మీడియా ముందుకు రావాకు. మళ్ళీ వచ్చి అబద్ధాలు. నేను అవినీతి పరుణ్ణి, నేను నా హస్తలాగం అంట, లెక్కించి జోయిలు పెట్టుకుంటానంట. నేను లెక్కించి జోయిలు పెట్టుకుంటా, నువ్వు నీ కొడుకు గూట్లో పెడతారా లెక్క? నువ్వు నీ కొడుకు ఆడబెడుతున్నారు. నిమ్మకాయల సుధాకర్తో 6 కోట్లు తీసుకొని ఆడబెట్టారు. దేవరశెట్టి ఆదిలక్ష్మ కాలేజీ లెక్క ఆడబెట్టినారు. ఆయుటని చంపిన లెక్క ఆడబెట్టినారు. గూట్లో పెట్టినావా, జోబిలో పెట్టినావా? హస్తలాగం అంట, హస్తలాగం. నీకు తెలుగు రాదు, నీకు ఇంగ్లీషు రాదు. దొంగతనం చేసేవాడిని, పిక్ ప్యాకెట్ కొట్టేవాడిని హస్తలాగం అంటారు. చేతిని ప్రదర్శించేదాన్ని విద్యను. హస్తలాగం అంటే చోరతనం, దొంగతనం. నీకు ఏది రాదు. నీకు తెలిసింది ఒకటే. ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి, నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి, ఎన్నికల దాంట్లో లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నీకు. నీ కట్టుబడులను పెట్టి కౌన్సిలర్లను చేతులెత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకునేది తెలుసు నీకు.
లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూరులో రాధానగర్లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు. కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సింటే మోసం చేసినావు చూడి, ముక్తియార్ మున్సిపల్ చైర్మన్ కావాల్సింటే ఆసం రఘురామిరెడ్డిని చేసి మోసం చేసినావు చూడి, ఇది నీకు తెలుసు పెద్ద ఆయన. అబ్బాయి నిన్ను పెద్ద ఆయన అనకూడదు. మంచి పనులు చేసేవాడిని అయితే పెద్ద ఆయన నాలా, పనికిమాల పనులు చేసేదే పనికిమాలటోడా నాలా. నువ్వు పనికిమాలటోనివే, 100 సార్లు చెప్తాను పనికిమాలటోనివే నువ్వు. నీకు సిగ్గు శరం మానవత్వం ఏమీ లేవు. నీ జీవితం అంతా శ్వాస ఆగిపోయేంత వరకు నీకు రాజకీయమే. ఎంత ఘోరానికి నీచానికి ఒడిగడతావు నువ్వు. ఇంతింత బండరాలతో కొట్టిస్తావా? 14 మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో 7 మంది 8 మంది ఆడపిల్లలు ఉంటే ఇంతింత రాళ్ళతో వేసినావు నువ్వు. వాళ్ళు భయపడతారని కానీ, గాయాలవుతాయని కానీ, చనిపోతారని కానీ నీకు రోంతన్న మానవత్వం ఉందా నీకు? ఒక చిన్న ఉపసర్పంచ్ పదవిని ఎన్నుకునే దానికోసం, నీ వాణ్ణి చేసుకునే దానికోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెట్టావా? నకిలీ మనుషులు పిలిపించి వాళ్ళే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు ఏమనొద్దని చెప్పి లోపలికి పంపిస్తావు. లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుడి అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజరెడ్డి మీద ఒత్తిడి, నిన్ను రాసే బుక్లో అని చెప్పి, నేను రాయలేదు అని చెప్పి అతన్ని నీ అమ్మ నీ అక్క నీ యాలని చెప్పి నీ మనుషులంతా దిక్కినారు. పంచాయతీ కార్యాలయంలోకి నీ మనుషులు ఏమి చేపల మార్కెట్లోకి తిరిగినట్టు తిరిగినారు నిన్న. అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు? అక్కడ కేవలం 20 మంది వార్డు మెంబర్లు ఉండాలా, పోలీసు వాళ్ళు ఉండాలా, ఎలక్షన్ అధికారులు ఉండాలా? బచ్చల పుల్లయ్య ఒక లీడరే, వాళ్ళ కొడుకు ప్రతాప్ లీడరే, ఈవి సుధాకర్ లీడరే, మురళీ లీడరే, పర్లపాడు మహేశ్వరుడి లీడరే, అందరూ లీడర్లే. లోపలికి ఎట్లా రానిచ్చారయ్యా లోపలికి? ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా, నేను పోలీసులను అడుగుతా ఉన్నా. మీకు బాస్ ఎన్నికల కమిషనా, వరదరాజురెడ్డి బాసా? మీ ఇష్టానుసారం ప్రవర్తించారు. మా వార్డు మెంబరు పవన్ అనే వాడిని ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు. పిలిచకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బచ్చలబులయ్య కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు. ఏవి దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టు? ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు పంచాయతీ కార్యాలయంలో మనుషులు దూరుతారు. వార్డు సభ్యులను మా వాళ్ళను రానికుండా రాళ్లతో కొడతారు. మహిళలపైన దాడి చేస్తారు. ఎన్నికల అధికారులను బెదిరిస్తారు. నీ అమ్మ నీ అక్క నీ అని చెప్పి అధికారులను బూతులు తిడతారు. పోలీసులు ఉపయోగించుకుని, కలెక్టర్ను ఉపయోగించుకుని, కలెక్టర్ ద్వారా ఈఓపీఆర్డీకి చెప్పించి గుండెపోటు అని చెప్పి డ్రామా ఆడింది. మరి గుండెపోటు వచ్చింది ఆయనకు, రామాంజరెడ్డికి. ఏమన్నాడు? ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేసినారా? ఆయన ఆరోగ్యం ఎట్లుంది? ఆపరేషన్ చేసినారా? బైపాస్ సర్జరీ చేసినారా? స్టంట్ వేసినారా? లేకుంటే వరద స్టంటా? ఆ స్టంటా వరద స్టంటా? ఈ స్టంటు ఏ స్టంట్ ఇది? సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ నీకు సిగ్గు లేదు అని మాట్లాడేందుకు చాలా చించుకుంటున్నావు నువ్వు, చాలా బాధపడుతున్నావు నువ్వు. నీకుండే పేరు ఎందుకు తెలుసునా నీకు ప్రజలలో? నువ్వు అనుకుంటున్నావు భుజం తట్టడుచుకొని నేను గొప్పోని, నేను శాంతి కాముకుని. కాదు, నీకుండే పేరు అది కాదు. ప్రొద్దుటూరులో నీ పేరు ఏందని చెప్తా ఇప్పుడు. నువ్వు శాంతి కాముకుని పేరు లేదు, అభివృద్ధి చేసేవాని నీ పేరు లేదు, దానపరును అని లేదు, మానవత్వం అని నీ పేరు లేదు, నువ్వు మేధావి అని లేదు, చదువుకునేవాని లేదు. నీకుండే పేరేం తెలుసునా? ముసిలోడు బో కచ్చోడు బా. ఏం పేరు? ముసిలోడు బో కచ్చోడు బా. కచ్చబడితే ముసిలోడు నాశనం చేసేంత వరకు వదిలిపెట్టాడు. కొంప గింప సర్వనాశనం చేస్తాడు ముసిలోడు. ఇది నీకున్నే పేరు. ఇది బిరుదా, తిరస్కారమా, పురస్కారమా? ఇది నిన్ను గౌరవిస్తున్నారా ఈ ఊరి ప్రజలు? అసహించుకుంటున్నారా? ఏమన్నా నీకు అర్థమవుతుందే? 1980 సంవత్సరంలో రాజకీయాలు మొదలుపెట్టేప్పుడు నువ్వు ఎట్టుండావో, ఏ ఆలోచన విధానంతో ఉండావో, ఏ బ్లాక్మెయిలింగ్ అయితే, ఏ దౌర్జన్యం అయితే, ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే, ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో, 45 సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు కానీ నీవు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ బుద్ధులు కానీ మారలే. నువ్వు మారవు. పుట్టుకతో వచ్చిన నీ బుద్ధి పుడకలతో కానీ మారదునుంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఫ్యాక్షనిజంలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు ఫ్యాక్షనిజం వైపు తీసుకుపోతున్నావు. మేము అధికారంలో 5 ఏళ్ళు ఉన్నాం. పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి.
ఒక్క కేసు చూపిస్తావా? ఒక్క చోట రాళ్ళేసింది చూపిస్తావా పొద్దుటూరులో? ఒక గొడవ చూపిస్తావా పొద్దుటూరులో? పెద్దశెట్టిపల్లిలో భాస్కరన్న గెలిచినాడు తెలుగుదేశం, అరకటామల యాదవులు గెలిచినారు తెలుగుదేశం, సీతంపల్లిలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం, ఈ పక్కన చనమరాజపల్లిలో ఎంగడి సుబ్బయ్య గెలిచినాడు మా మీద తెలుగుదేశం. ఎన్నిసార్లు గెలిచారు మీ వాళ్ళు? ఎట్లా గెలిచినారు తెలుగుదేశం వాళ్ళు? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినాం, నీతిని దౌర్జన్యాలు చేయలే. మాతో పంచాయతీ సర్పంచులు రాజీలు ఎవరైతే పన్నారో 2.5 సంవత్సరం వాళ్ళకు 2.5 సంవత్సరాలు మాకు రాజీ పడితే చిన్నచెట్టిపల్లిలో ప్రభాకరన్న రాజీ పడినాం మేము. వాళ్ళు ముందు మేము 2 ఏళ్ళు తర్వాత 3 ఏళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం. కొరపాడు రామచంద్రారెడ్డి రాజీ పడినాడు, మాకు సంవత్సరం 2 ఏళ్ళు, ఐబీకి 3 ఏళ్ళు. ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం. యాడ చూసినా రాజీ అనే చాట మాట నిలబెట్టుకున్నాం. ఎన్నికలకు సిద్ధపడే చాట ప్రజలను అభ్యర్థించినాం. మేము గెలిచిన చోట మేము గెలిచినాం, వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు. గొడవ లేదు, ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం. పోలీసులను ఉపయోగించుకోలే, కలెక్టర్ను ఉపయోగించుకోలే. నువ్వు నీ జీవితం అంతా ఇంతే. ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే, ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంట. నువ్వు శాంతి కాముకుని అంట. ఎట్టట శాంతి కాముకుని నువ్వు? ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటాడా? నేను ఊరి ప్రజలను అడుగుతానా, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అడుగుతానా? నకిలీ పత్రాలు, నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలారా? ఓటు హక్కు కలిగిన వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకుని అంటారా ప్రజలారా? పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని, రామాంజనేయుడు ఎన్నికల అధికారిని బండ బూతులు తిట్టి బెదిరించి వాళ్ళని మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యూఓపీఆర్డీకి చెప్పి గుండెపోటని డ్రామా ఆడి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా, దౌర్జన్యం అంటారా? అధికారులపైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వాడిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా? ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా? ఇతను పెద్ద మనిషి కాదు, ఇతను శాంతి కాముకుడు కాదు, ఇతను ప్రజాస్వామ్యవాది కాదు. 100 సార్లు చెప్తా ఇతను ప్రజాస్వామ్యవాది కాదు. 100 సార్లు కాదు, 1000 సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు. నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు 2009-10 సంవత్సరంలో. ఇతను శాంతి కాముకుడా? ఫేక్ ఐడీలు పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా? ఎన్ని సాలవని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు. దీనికి కారణం నువ్వే అంట. రాఘవాత నేను లెక్కంట. పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు 40 డానియాలో గినియాలో పెట్టావు, మేము మోసేనని పెట్టాం. నీ ముఖానికి 50 లక్షలు కాలే, నీ 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలు నువ్వు పెట్టిండవు. 1,50 లక్షలు 60 లక్షలు మాకు ఖర్చు అయితే ఆ పిల్లోడు 60 లక్షలు పెట్టినాడు రాఘవ. నేను 60 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు 30 లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు. 2.5 సంవత్సరం ఈ పిల్లోడు వైస్ సర్పంచ్ 2.5 సంవత్సరం తర్వాత కొండయ్య. ఈ పిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా? చేసినాడు. ఎవరు వల్ల చేసినాడు? రాచమల్లు చేయించినాడు. కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికారపూర్వకంగా కొండయ్య కోడలు కారా. కానీ అనధికారపూర్వకంగా కొండయ్య 1.5 సంవత్సరం పెత్తనం చేసినాడు. మేము ఓడిపోయిన తర్వాత, మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక, నువ్వు బసలపుల్లో పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య. మా పార్టీ వదిలి నీ పార్టీ చెన్నాడు. మా పార్టీ వదిలి నీ పార్టీ చెన్నోని ఇప్పుడు వైస్ చైర్మన్ చేయాలా? ఈ మధ్యలో మళ్ళీ ఓబన దగ్గరకు వచ్చి 30 లక్షలు లెక్క ఇప్పించుకున్నాడు. 38 లక్షలు ఎన్నిక ఇప్పించుకున్నాడు. 38 లక్షలు లెక్క ఎన్నిక తీసుకుంటే 1.5 సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా. మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంచ చేయరా, అతన్ని మేము పెట్టాలంట. నువ్వు పెడుతురా మా వాళ్ళను? తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండేవాడిని నువ్వు పెడతావా పదవిలో? మళ్ళీ దీనికి తోడు నేను మాట తప్పినా అంట. బీసీలకి ఇవ్వలేదంట. ఏంది బీసీలకి ఉండేది ప్రజలారా? ఆయన చెప్పే మాట, బీసీలకు న్యాయం చేసినది, ఎస్సీలకు న్యాయం చేసినది, ఓసీలకు న్యాయం చేసినది. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి. శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు, బీసీనా ఓసీనా కనపలేదా? ఈయన ఏమైంది? యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీ. వాళ్ళ భార్య సర్పంచ్ సోమవారపల్లి పంచాయతీకి, మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్గా పనిచేసినాడు 2 బార్లు. ఈరోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు.
10 పైసలు పెట్టినాడు ఆయన లెక్క, 90 పైసలు నేను పెట్టినా. పక్కన ఉన్నాడు అడగండి. 10 పైసలే ఆయన పెట్టింది, నేను 90 పైసలు పెట్టా. ఈ పక్కన భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ 10 పైసలు కూడా పెట్టలే అమ్మ, రూపాయి నేనే పెట్టినా. ఆయమ్మ మున్సిపల్ చైర్మన్ అయింది. తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరుపల్లె, పావల ఖర్చు కాలే, నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్. జిల్లా పరిషత్ చైర్మన్ జ్యేష్ఠాది శారద, రాగి దమ్మిడి ఖర్చు లేదు, నేను చేసిన. అవతల పక్క లావణ్య కౌన్సిలరు ఎస్సీ, రూపాయి ఖర్చు లేదు, నేను చేసిన. వీళ్ళలో ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించిన, లేదంటే 60 పైసలు భరించింట, లేదంటే 70 పైసలు భరించింట. వాళ్ళకు సహాయాన్ని చేసిన, సహకారాన్ని అందించిన, గౌరవాన్ని ఇచ్చిన, ప్రేమనిచ్చిన. నితిననా నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమని ఇయ్యలే, ఏ రోజు గౌరవాన్ని ఇయ్యలే. పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లో నడుచుకోవాలా, నీ కంట్రోల్లో నడుచుకోవాలా. బీసీలను ఎస్సీలను ఆనగదొక్కి పెట్టింది నువ్వు. ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో, ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే? బూర్జువా వ్యవస్థ నువ్వు. పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది. ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న చూపు చూసేవాడిని నువ్వు. మేమట్లా కాదు, మా సరసను కూర్చోబెట్టుకుంటాం, మా పక్కన కూర్చోబెట్టుకుంటాం, సమానమైన స్థాయిని, గౌరవాన్ని, ప్రేమను ఇస్తాం. వాళ్ళ పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. మళ్ళీ ఏమనంటే నేను లెక్క సంపాదించిన అంట. ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్క సంపాదించినది? ఇలా జీవితం అంతా నేను లెక్క సంపాదించినదేనా? మీరు లెక్క సంపాయలే. ఇప్పుడు నీ కొడుకు లెక్క సంపాయలే. అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేను అడుగుతానా? నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, డమ్మీ. నువ్వు కాదు ఎమ్మెల్యే. నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. ఒక ఉద్యోగస్తుని వేసుకునే అర్హత నీకు లేదు. నీ కొడుకు ఎమ్మెల్యే, నువ్వు కాదు. నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు, లచ్చకా నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఎత్తుతున్నాడు నీ కొడుకు. నువ్వు అవినీతి పరుని కాదు, మేము అవినీతి పరులము. నువ్వు నీతి పరునివి, మేము అవినీతి పరులము. నువ్వు ప్రజాస్వామ్యవాదివి, మేము ప్రజాస్వామ్యానికి కంటకులము. నువ్వు పెద్ద మనిషివి, మేము చిల్లరోళ్ళము. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు, నీ ఎంత మేకవనిన పులి, నీ ఎంత అప్రజాస్వామిక వేదంగా పనిచేసేవాడు, రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు, రమణారెడ్డి కాదు, కొవ్వూరులు కాదు, కోటమూలు కాదు, నేను కాదు, ఏ ఒక్కరు కాదు. ఏకైక వ్యక్తివి నీవే, దుర్మార్గునివి. నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు ఇతనికి ఓటేసినాం మేము, ఏ కారణం చేత ఓటేసినాం మేము, ఓటేసి దానికి అనుభవిస్తున్నాం మేము. ఈరోజు ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి. వరదరాజరెడ్డి గారు, ఇంకొక్కసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా, నేను నా జీవితం ఉన్నంత వరకు, నా జీవితం పోయేంత వరకు నీతో కొట్లాడడానికి సంసిద్ధం. ఈరోజు ఏమైతే మీరు చేసినారో, దుర్మార్గం చేసినారో, రాఘవేంద్ర రెడ్డిని కొట్టినారో, వెంకటేశ్వరుడిని కొట్టినారో, పవన్ అనేవాడిని కొట్టినారో, అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో, రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో, దీనంతటికీ కారణం నీవు, నీ కొడుకు కొండారెడ్డి, బచ్చల పుల్లయ్య కొడుకు ప్రతాపు. మీ నలుగురే ప్రధానమైనటువంటి కారకం. మీకు కొంతమంది ఉపయోగపడినవాళ్ళు. మిమ్మల్ని అందరినీ నేను బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ. నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు, నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా. మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు. ఇది బతికి పెట్టుకోండి.